హలో గైస్, అందరికీ నమస్తే. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూద్దాం. ఓకేనా? మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నాయి, మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు, ఏదైనా రిలేషన్తో డీల్ అవుతూ ఉండొచ్చు. హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోండి అండ్ ఎలాంటి ఏజ్ పర్సన్ కూడా చూసుకోవచ్చు. అండ్ ఇది జనరల్ రీడింగ్, సో మీకు ఎంతవరకు అయితే ఈ మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయో అవే తీసుకోండి. మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీరు స్కిప్ చేయొచ్చు. మీకోసం ఇంకా వీడియోస్ వస్తాయి అని అర్థం చేసుకోండి. ఓకే? అండ్ అలాగే మీ పర్సన్ విషయంలో మీకు ఇంకా క్లారిటీ కావాలి అనుకుంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. పేరు రీడింగ్ ఉంటుంది. ఓకేనా? ఓకే అండి, చూద్దాం ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. యూనివర్స్ ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి, వారికి ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు ఈరోజు. ప్రతి ఒక్కరు రీడింగ్ని క్లైమ్ చేసి లైక్ చేసి చూడండి. ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతాయండి. ఓకేనా? Gratitude universe, gratitude. Knight of Swords, Seven of Swords, the Star, Seven of Swords, Swords energy ఎక్కువ ఉంది. Knight of Pentacles, ఓకే, Two of Cups అండ్ Wheel of Fortune వచ్చింది, తీసుకుందాం. యూనివర్స్ ఇంకా 2 కార్డ్స్ ఇవ్వండి. నైట్ ఆఫ్ పెంటికల్స్, ద ఎంపరర్ అండి, ఈ కార్డ్ కూడా తీసుకుందాం. ఓకే, బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి ఇక్కడ 5 ఆఫ్ పెంటికల్స్ ఉంది. ఓకే, ఈ పర్సన్ ఎలాంటి పర్సన్ అంటే మీ నుంచి దూరమైన పర్సన్. తను మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారంటే ప్రజెంట్ ఈ పర్సన్ మీరు మీ లైఫ్లో చాలా హ్యాపీగా ఉంటున్నారు, ఇండిపెండెంట్గా ఉంటున్నారు. మీ లైఫ్లో ఇక్కడ కర్మ అనేది తొలగిపోతుంది. సో మీరు లైఫ్లో డే టు డే గ్రోత్ అవుతున్నారు, చాలా హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తున్నారు అండ్ ఇక్కడ మీరు సెల్ఫ్ లవ్లో ఉన్నారు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. వీటిని నేను వేరే డెక్ నుంచి క్లారిఫికేషన్ ఇస్తాను. ఓకే, అంతకుముందు పర్సన్ మేబీ మిమ్మల్ని గ్రాంటెడ్గా తీసుకోవడం కానీ, మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం కానీ, మిమ్మల్ని ఏటు కాని పరిస్థితిలో ఈ పర్సన్ వదిలేసి వెళ్ళిపోవడం కానీ, ఒక స్టక్ ఎనర్జీలో ఉంచడం అనమాట. ఓకే, అలా ఉంచేసి పర్సన్ మిమ్మల్ని అంటే ఎలాంటి క్లారిఫికేషన్ ఈ పర్సన్ మీకు ఇవ్వకుండా అలా సడన్ తను వేరే పర్సన్ని చూస్ చేసుకోవడమా, లేదా ఈ పర్సన్ ఈగోతో తను మేబీ తనకి సొసైటీ ఇంపార్టెంట్, ఫ్యామిలీ ఇంపార్టెంట్ అని ఈ పర్సన్ వెళ్ళిపోవడమా ఏదో జరిగింది. కానీ ప్రజెంట్ ఈ పర్సన్ చాలా సాడ్గా ఉన్నారు. ఎందుకంటే మీ లైఫ్లో మీరు ఇండిపెండెంట్గా ఉంటున్నారు, హ్యాపీగా ఉంటున్నారు, మీ లైఫ్లో ఇప్పుడు గ్రోత్ ఉంది అండ్ ఇక్కడ మీరు మేబీ చాలా బ్యూటిఫుల్గా ఉంటున్నారు, రెడీ అవుతున్నారు అండ్ మీలో ఇక్కడ బ్యూటీ అనేది పెరిగింది. మేల్ ఆర్ ఫీమేల్ అండి. సో మీరు చాలా అందంగా కూడా కనిపించి ఉంటారు అండ్ ఎప్పుడు మీ ఫేస్లో స్మైల్ ఉంటూనే ఉంటుందన్నమాట. ఓకే, అలాగే పర్సన్కి మీరు కనిపిస్తున్నారు కాబట్టి పర్సన్ మీరు ఇలా ఉండేసరికి పర్సన్ తను చూడలేకపోతున్నారనమాట. ఇలా ఉంటారని అసలు అనుకోలేదు, అనవసరంగా దూరం చేసుకున్నాను అనే ఫీలింగ్లో ఈ పర్సన్ కూడా ఉండొచ్చు అనమాట, మీ నుంచి దూరమైన పర్సన్. ఓకే, వీటిని వేరే డెక్ నుంచి క్లారిఫికేషన్ ఇద్దాం. ఓకేనా? ఈ డెక్ నుంచి క్లారిఫికేషన్ ఇస్తాను. నైట్ ఆఫ్ స్వర్డ్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్. నైట్ ఆఫ్ స్వర్డ్స్ క్లారిఫై చేయండి. నైట్ ఆఫ్ స్వర్డ్స్ ఎందుకు వచ్చింది, ఎవరి పర్సన్ మా వ్యూయర్స్ వారి లైఫ్లోకి ఎందుకు రావాలనుకుంటున్నారు. నైట్ ఆఫ్ స్వర్డ్స్ క్లారిఫైర్. ఓకే, క్లారిఫై వచ్చింది. ఈ పర్సన్ మీ పాస్ట్ పర్సన్ అండ్ ఇక్కడి పర్సన్ తను ఎందుకు వెళ్ళిపోయారంటే ఇక్కడ తను మీతో తను మేబీ తనకి ఏమనిపించిందంటే మీతో కనెక్షన్లో ఉండడానికి తనకి ఇక్కడ మీతో హ్యాపీ రిలేషన్ అని అనిపించడం లేదండి.
సో ఈ పర్సన్ తన లైఫ్లో అదే టైంలో ఎవరో తన పాస్ట్ పర్సన్ రావడం వల్ల ఈ పర్సన్ వారితో న్యూ బిగినింగ్ చేయాలి అండ్ ఇక్కడ మీ లైఫ్లో నుంచి మూవ్ అని తను అదర్ కనెక్షన్లో వెళ్ళిపోవడానికి పర్సన్ రెడీ అయ్యారనమాట. సో తన లైఫ్లో అదర్ పర్సన్ ఎవరో రావడం వల్ల ఓకే. కానీ పర్సన్ ఇప్పుడు ఏంటంటే తను ఏ కనెక్షన్ అయితే తను చూస్ చేసుకున్నారో అక్కడి పర్సన్ ఆ కనెక్షన్లో ఈ పర్సన్కి మోసం జరగడం కానీ ఏదో జరిగింది. ఈ పర్సన్ ఎందుకో మళ్ళీ ఇక్కడ మిమ్మల్ని మిస్ అవుతున్నాను, అనవసరంగా ఈ పర్సన్ని దూరం చేసుకున్నాను అనే ఫీలింగ్, అనే ఆ గిల్టీ ఫీలింగ్ అనేది పర్సన్కి ఉంది. మేబీ చిన్నగా స్టార్ట్ చేయాలి కనెక్షన్ని, మళ్ళీ పర్సన్కి కాంటాక్ట్ అవ్వాలి, మళ్ళీ పర్సన్తో మాట్లాడాలి, ఒక చిన్న న్యూ బిగినింగ్ అనే కావాలి అనే ఇంటెన్షన్లో పర్సన్ ఉన్నారండి ఓకే. ఇక్కడ తను ఎఫర్ట్స్ పెట్టలేదు, సో తను వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారనమాట. ఆ రోజు ఈ పర్సన్ని అసలు అర్థం చేసుకోలేదు, ఇగ్నోర్ చేశాను అండ్ ఈ పర్సన్కి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అండ్ ఇక్కడ మీ వైపు నుంచి పర్సన్కి 100% మీ కేరింగ్, మీ లవ్ ఈ పర్సన్కి లభించింది. కానీ పర్సన్ వైపు నుంచి మీకు ఎలాంటిది మేబీ జీరో అనమాట ఎఫర్ట్స్లో ఓకే. సో కొంచెం ఎఫర్ట్స్ పెడితే బాగుండు, ఈ పర్సన్ని ఇంకా అర్థం చేసుకుంటే బాగుండు అనే ఈ పర్సన్ ఈరోజు ఆలోచిస్తూ ఉన్నారనమాట. మీ లైఫ్లో రావాలనుకుంటున్నారు అండ్ పర్సన్ తన లైఫ్లో తను చాలా సఫర్ అవుతున్నారండి ఓకే. హడావిడిగా ఈ పర్సన్ తను అదర్ కనెక్షన్ కావచ్చు ఏదో విషయంగా ఈ పర్సన్ తను చాలా బాధపడుతున్నారు. తనకి ఇక్కడ మనశ్శాంతి లేకుండా ఏ విధంలో కూడా ఈ పర్సన్ సరిగా ఆలోచించుకోలేకపోతున్నారు. తన మైండ్ అనేది ఈరోజు ఒక విధంగా ఆలోచిస్తే రేపు ఇంకో విధంగా ఆలోచించడము, నిమిషానికి ఒకసారి తన నిర్ణయాలు ఈ పర్సన్ చేంజ్ చేసుకోవడము అలాంటిది ఈ పర్సన్లో కనిపిస్తుంది. ఆ ఫీలింగ్స్ ఈ పర్సన్ వస్తున్నారు, వెనుక ముందు ఏమి ఆలోచించకుండా ఈ పర్సన్ మీ లైఫ్లో వస్తున్నారనమాట ఓకే. మళ్ళీ పర్సన్ మీతో న్యూ బిగినింగ్ కోసం వస్తున్నారు, కానీ స్లో మూమెంట్లో కూడా ఉన్నారండి. 2 పర్సన్స్ అనేది మీ లైఫ్లో ఎంటర్ అవ్వబోతున్నారు ఓకే. ఇక్కడ వీరిద్దరూ మీ పాస్ట్ పర్సనే ఉంటారు. ఒక పర్సన్ ఏంటిదంటే హడావిడిగా తను వెనుక ముందు ఆలోచించకుండా వస్తారు, మళ్ళీ ఓ 2 డేస్ బాగుండగానే మళ్ళీ ఏదో విషయంగా ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడం కానీ, లేదా ఈ పర్సన్ మళ్ళీ క్లారిటీ ఇవ్వకుండా మీ లైఫ్ నుంచి వెళ్ళిపోవడం కానీ ఏదో జరుగుతుంది ఓకే. అండ్ ఇంకొక పర్సన్ ఏంటిదంటే తను పూర్తి క్లారిటీతోనే వస్తారు, కానీ స్లో మూమెంట్లో ఉన్నారనమాట ఓకే. కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఓకే. మిమ్మల్ని అనవసరంగా దూరం చేసుకున్నాను అనే ఆ మెంటల్ టెన్షన్, ఆ బాధలో ఈ పర్సన్ ఉన్నారనమాట, మీ నుంచి దూరమైన పర్సన్ ఓకే. 7 of Swordsకి క్లారిఫికేషన్, 7 of Swordsకి క్లారిఫికేషన్ జూనియర్స్. ఓకే, చాలా లాస్ట్లో ఉన్నట్టున్నారు పర్సన్, చాలా గిల్టీ ఫీలింగ్ ఉంది, చాలా బాధపడుతున్నారు. ఇక్కడ కూడా బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి 5 of Pentacles అండ్ ఇక్కడ కూడా 5 of Pentacles అనమాట, 9 of Swords అండ్ 10 of Wands అనమాట. ఈ పర్సన్ మీద చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉండొచ్చు. ఈ పర్సన్ మేబీ తను సీక్రెట్స్ అనేది చాలా దాచిపెట్టడం కానీ, లేదా మిమ్మల్ని పర్సన్ చాలా బర్డెన్ అనుకొని వెళ్ళిపోవడం కానీ ఏదో జరిగిందనమాట. దానికి పర్సన్ పశ్చాత్తాపం అనేది పడుతున్నారు ప్రజెంట్ ఓకే. అంటే తను ఇక్కడ హ్యాపీనెస్ లేదు, ఈ కనెక్షన్ వద్దు అనుకున్నారు పర్సన్, కానీ పర్సన్ ఎందుకో తను తొందరపాటు నిర్ణయాలు తీసుకొని అండ్ మోసపోయారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. తను అలా ఫీల్ అవుతున్నారు, అరే పర్సన్ దగ్గరే ఉంటే అయిపోయేది కదా, అనవసరంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నాను, అనవసరంగా ఈరోజు మళ్ళీ బాధపడాల్సి వస్తుంది, ఈ పర్సన్ని కొంచెం నమ్మితే బాగుండు అండ్ కొంచెం వెయిట్ చేస్తే బాగుండు, నేను వెయిట్ చేయలేదు, సో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడము, అక్కడ నుంచి పారిపోయి వెళ్ళిపోవడం కానీ, మీకు ఈ పర్సన్ మేబీ నమ్మక ద్రోహం చేయడం కానీ ఏదో జరిగింది, మీరు బాగా సఫర్ అవుతున్నారు, చాలా బాధపడతారు అని పర్సన్కి తెలిసినా కూడా ఈ పర్సన్ తన హ్యాపీనెస్ కోసం ఈ పర్సన్ తను సైలెంట్గా వెళ్ళిపోవడం కానీ, లేదా మీ నెంబర్ని తను బ్లాక్లో పెట్టడం కానీ, మీరంటే తను చాలా బర్డెన్గా తీసుకోవడం, తలనొప్పిగా తీసుకోవడం ఏదో చేశారనమాట ఓకే. సో అలాంటి పర్సన్ మళ్ళీ ఇక్కడ తను మళ్ళీ మీ వైపు రావాలి అని పర్సన్ అనుకుంటున్నారు. ఇది స్పిరిచువల్ కనెక్షన్ కూడా ఉంటుందన్నమాట. మిమ్మల్ని పర్సన్ విష్ ఫుల్ఫిల్మెంట్ లాగా చూస్తున్నారండి. మీతో ఉంటే తన కలలు కానీ తను అనుకునే విధంగా మీ దగ్గర లైఫ్ అనేది ఉంటుంది అండ్ మీరు తన లైఫ్లో ఉంటేనే తన లైఫ్ అనేది కంప్లీట్ అయినట్టుగా ఆ విధంగా తన ఫీల్ అవుతారనమాట. కానీ పర్సన్ ఇప్పుడు ప్రజెంట్ ఏంటిదంటే తన లైఫ్లో అది ఫుల్ఫిల్ అనేది లేదనమాట ఓకే. మేబీ నీల్ అనేది ఉంది ఓకే. అలా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట. తను చాలా బాధపడుతున్నారు. ఈ పర్సన్ ఉంటేనే ఎందుకో లైఫ్ అంతా ఫుల్ఫిల్ అయినట్టుగా, తను అనుకునేది జరిగినట్టుగా, లేదా తనకి అన్ని విధాలుగా కలిసి వచ్చినట్టుగా ఆ విధంగా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట. దీనికి మనం క్లారిఫికేషన్ చేద్దాం. ఇక్కడ మీకు మీ పర్సన్కి ఫినాన్షియల్ ప్రాబ్లం ఉండొచ్చు, లేదా ఇక్కడ ప్రాపర్టీ విషయంలో ఏదైనా గొడవలు జరిగి ఉండొచ్చు. వైఫ్ అండ్ హస్బెండ్ అయితే, లేదా సింగిల్ అయి ఉంటే ఇక్కడ
మేబీ కట్నం అని చెప్తారు కదా పెద్దవాళ్ళు పెళ్లి చేసినప్పుడు, అది అలాంటి ఇష్యూస్ కూడా ఉండొచ్చు అనమాట. లేదా వైఫ్ అయితే మొత్తం ఆస్తి రాయాలని కానీ, లేదా హస్బెండ్ అయితే నాకు ఇంకా మనీ కావాలని కానీ, అలా అలా ఏదో జరిగిందనమాట. సింగిల్ అయి ఉంటే కూడా ఇక్కడ కట్నం మేబీ ఇంత ఎక్స్పెక్ట్ చేయడం కానీ, దాని వలన ఇక్కడ మ్యారేజ్ దాకా వచ్చింది కాస్త ఎంగేజ్మెంట్ నుంచి ఎండ్ అయిపోవడం కానీ ఏదో జరిగిందనమాట. లేదా కొంతమంది ఇంట్లో వారు ఒప్పుకోవడం లేదు. సో ఈ పర్సన్ లేనిపోని కబుర్లు చెప్పి ఈ కనెక్షన్ని ఎండ్ చేసుకొని వెళ్ళిపోవాలి అనే ఇంటెన్షన్లోనే ఈ పర్సన్ ఉన్నారు కాబట్టి, లేనిపోని ఏదో చెప్పి మీతో మళ్ళీ మీ మైండ్ అనేది డైవర్ట్ చేసి పర్సన్ మీ లైఫ్ నుంచి కూడా వెళ్ళిపోయి ఉంటారనమాట. ఓకే, స్టార్ కార్డ్కి క్లారిఫికేషన్ చేయండి యూనివర్స్. స్టార్ కార్డ్కి క్లారిఫికేషన్. ఓకే, ఇక్కడ యూనివర్స్ ఇచ్చారు కాబట్టి కార్డ్స్ అనేది నేను తీసుకుంటాను. ఎందుకంటే ఇక్కడ మీకు మీ పర్సన్కి మధ్యలో లీగల్ ఇష్యూ అనేది కనిపిస్తుంది. అండ్ ఇక్కడ బోత్ మ్యారీడ్ ఉండొచ్చు, మీరు మ్యారీడ్, మీ పర్సన్ మ్యారీడే ఉండొచ్చు. ఇక్కడ ఈ పర్సన్ తను మేబీ మీరు అంతకుముందు మ్యారీడే ఉంటే మీతో ఎలా కుదురుతుంది ఇదంతా, మేబీ లవ్ అనేది ఎలా ఫీల్ అవ్వగలరు అనే విధంగా కూడా ఉంటుందన్నమాట పర్సన్ ఫీలింగ్స్. కాబట్టి మేబీ పర్సన్ ఏదో మెటీరియల్ థింగ్స్ ఆశించి మళ్ళీ మీ లైఫ్ నుంచి వెళ్ళిపోవడము అలాంటిది కూడా జరిగి ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఈ పర్సన్ ఏంటిదంటే మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ కావాలనుకుంటున్నారు. ఎందుకంటే ఈ పర్సన్ ఇక్కడ ద వరల్డ్ కార్డ్ వచ్చింది. మళ్ళీ మీ లైఫ్లో రావడానికి పర్సన్ దారి అనేది తనకు క్లియర్ అయింది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అంటే పర్సన్ అంతకుముందు మేబీ మీరు మ్యారీడా, తను మ్యారీడా, లేదా తన లైఫ్లో ఇక్కడ కోర్ట్ కేసెస్ లాంటిది ఉండొచ్చు, లేదా మీ లైఫ్లో ఉండొచ్చు, ఇక్కడ డివోర్స్ ప్రాబ్లం లాంటిది కూడా ఉండొచ్చు కొంతమందికి. ఓకే, లేదా ఇక్కడ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లాంటిది కూడా ఉండొచ్చు అనమాట. ఓకే, ఏదో ఎండ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు రూట్ అనేది క్లియర్ అయిపోయింది. ఈ పర్సన్తో మళ్ళీ ఏదో చిన్నగా ఇక్కడ ఏస్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది అండ్ ఇక్కడ ఎస్ వ్యాన్స్ వచ్చిందనమాట. మళ్ళీ చిన్నగా స్టార్ట్ చేయాలి, కనెక్షన్లో న్యూ బిగినింగ్ కావాలి అనే విధంగా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. అండ్ పర్సన్ కూడా చాలా మిస్ అవుతున్నారండి. ఓకే, ఇక్కడ లవ్ ఉంది కానీ పర్సన్ మేబీ కొన్ని పరిస్థితుల కారణంగానే తను దూరం అయ్యారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. తను మిమ్మల్ని దూరం అయిన తర్వాత ఈ పర్సన్ తను చాలా బాధపడ్డారు కావచ్చు పర్సన్ ఇక్కడ చూపిస్తుంది. సో తను వేరే అదర్ రెస్పాన్సిబిలిటీస్ వలన ఈ పర్సన్ మిమ్మల్ని దూరం చేసుకోవడం కానీ, దూరం పెట్టడం కానీ, క్లారిటీ ఇవ్వకపోవడం కానీ, మిమ్మల్ని స్టక్ ఎనర్జీలో ఉంచడం కానీ ఏదో చేశారనమాట ఈ పర్సన్. ఓకే, స్టార్టింగ్లో మాత్రం మీరు ఈ పర్సన్ పరిచయం అయినప్పుడు పర్సన్ అసలు తను ఎంతగా లవ్ చూపించారంటే అసలు మీరు తట్టుకోలేరనమాట. ఓకే, అంత ప్రేమని పంచిన పర్సన్ తను ఆల్ ఆఫ్ సడన్ వెళ్ళిపోయేసరికి మీరు తట్టుకోలేకపోయారనమాట. చాలా బాధపడ్డారు, మీ లైఫ్ అంతా కొలాప్స్ అయిపోయింది. సో ఈ బాధ నుంచి ఎలా బయటకు రావాలో మీకు అర్థం కాలేదు. అది చెప్పేవారికి అంత ఈజీ ఉంటుంది కానీ భరించే వాళ్ళకి చాలా టఫ్ సైకిల్ అది. సో ఇక్కడ కార్డ్ చూస్తే అర్థమవుతుంది మీరు ఒక చీకటి గదిలో ఇరుక్కుని ఉన్నారనమాట. ఓకే, ఇక్కడ లాక్ కూడా వేసింది డోర్కి. సో ఈ పెయిన్ నుంచి ఎలా బయటకు రావాలి మీకు అర్థం కావడం లేదనమాట. సో మీ హార్ట్కి ఇంకా లాక్ వేసేసారనమాట మీరు. ఓకే, అంటే ఎవరితో ఏమి మాట్లాడడం లేదు, మీలో మీరే ఏడవడం కానీ, ఎవరితో మీ బాధని షేర్ చేసుకోకుండా అలా కూడా అలాంటి పెయిన్ కూడా మీరు చాలామంది అనుభవించి ఉంటారనమాట. ఈ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని మాత్రం తను చాలా బాధ పెట్టిన దానికి తను కూడా చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారండి. సో ఇప్పుడు ఈ పర్సన్ ఏదో కొన్ని లీగల్ ప్రాబ్లం లాంటిది చూపిస్తుంది అండ్ ఇక్కడ మ్యారీడ్ పర్సన్ లాగా చూపిస్తుంది అనమాట. సింగిల్ అయి ఉంటే మీ ఇంట్లో వారి వలన ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు అనమాట. ఓకే, మదర్ ఫాదర్ మేబీ అదర్ ఇంకేదైనా ఉండొచ్చు, వారి వలన కూడా మీరు దూరమే ఉంటారనమాట. ఓకే, కానీ పర్సన్ ఎందుకో మళ్ళీ ఇక్కడ చిన్నగా స్టార్ట్ చేయాలి కనెక్షన్ని, మళ్ళీ రీయూనియన్ చేయాలి అనే ఇంటెన్షన్లో ఈ పర్సన్ ఉన్నారనమాట. ఆ ఫీలింగ్స్ అలా ఉన్నాయి. ఓకే, ఫోర్ ఆఫ్ స్వర్డ్స్కి క్లారిఫికేషన్. ఫోర్ ఆఫ్ స్వర్డ్స్కి క్లారిఫికేషన్ చేయండి యూనివర్స్. Four of Swords की clarification. Four of Swords की clarification. Okay. ఈ పర్సన్ తన సొసైటీలో మంచి పేరుగల పర్సన్ అయి ఉంటారు, లేదా తనకి పేరు ప్రఖ్యాతలు అనేది చాలా ఉండొచ్చు పర్సన్. అలాంటి పర్సన్తో మీరు డీల్ అవుతూ ఉండొచ్చు. అండ్ కొంతమంది పర్సన్
మీరు మీ పర్సన్ ఒకటి ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉండొచ్చు, లేదా మీరు ఇద్దరు జాబ్ చేసే పర్సన్ కూడా ఉంటారనమాట. ఓకే, అలాంటి వారితో మీరు చాలామంది డీల్ అవుతూ ఉన్నారండి. సో ఈ పర్సన్ తను వేరే ఆప్షన్ని చూస్ చేసుకోవడము ఏదో జరిగిందండి. సో తనకి సొసైటీలో మంచి పేరు ఉంది కాబట్టి చాలామంది పరిచయం అవుతూ ఉంటారు. సో ఈ పర్సన్ ఏంటిదంటే తన మైండ్ అనేది మళ్ళీ మీ వైపు నుంచి అదర్ పర్సన్ మీద మళ్ళడం. ఓకే, సో దానివల్ల ఈ పర్సన్ తన ఎంజాయ్మెంట్ కోసం ఈ పర్సన్ మిమ్మల్ని బాధ పెట్టారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అంటే ఈ పర్సన్ తను ఏంటిదంటే తన సేఫ్టీ అనేది తను చూసుకుంటారు, చాలా స్టబన్గా ఉండిపోతారు. మీరు బాధపడిన ఈ పర్సన్ అంతగా పట్టించుకునే పర్సన్ అయితే కాదు. అండ్ ఇక్కడ కొంతమందికి మాత్రం ఈ పర్సన్ ఇక్కడ తన మీద చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. అండ్ ఈ పర్సన్ తను ఎలా అంటే తను బాధ పెట్టుకుంటారు కానీ సో తన ఇంట్లో వారికి కానీ మేబీ మీరు మ్యారీడ్ పర్సన్తో డీల్ అవుతున్నారంటే తన ఫ్యామిలీ బాధపడకూడదు అలాంటి పర్సన్ కూడా ఉంటారనమాట. ఓకే, దానివల్ల కూడా పర్సన్ మిమ్మల్ని బాధ పెట్టారు కానీ తన ఫ్యామిలీని మాత్రం బాధ పెట్టకూడదు అని పర్సన్ ఆ నిర్ణయం కూడా తీసుకున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, తన లైఫ్లో తను అదర్ కనెక్షన్ వెళ్ళిపోవడం కానీ అక్కడ ఈ పర్సన్ ఎంజాయ్మెంట్ చేశారు. సో మీరు మాత్రం ఇదంతా చూస్తా సో చాలా బాధపడ్డారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఈ పర్సన్ ఏంటిదంటే మీరు కమిట్మెంట్ అడుగుతారు అనే భయంతో ఈ పర్సన్ తను ఆల్ ఆఫ్ సడన్ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయి ఉంటారు. కానీ పర్సన్ ఎందుకు అంటే మళ్ళీ మీ లైఫ్లో రావాలనే ఇంటెన్షన్ ఈ పర్సన్కి ఉంది. ఇది సోల్మేట్ కనెక్షన్ కూడా ఉండొచ్చు, లేదా ఇక్కడ టీన్ ఫ్లేమ్ కనెక్షన్ చూపిస్తుంది అండ్ కార్మిక్ రిలేషన్ కూడా చూపిస్తుంది అనమాట. ఓకే, ఇంత స్టబన్గా ఉండే పర్సన్ అండి తను ఒక ఎంపరర్ లాగా ఉండే పర్సన్, అంటే అందరూ తన హ్యాండ్ ఓవర్లో ఉంటారనమాట. ఓకే, అలాంటి పర్సన్తో మీరు చాలామంది డీల్ అవుతున్నారు. ఈ పర్సన్ ఎందుకో చాలా హడావిడిగా మళ్ళీ మీ లైఫ్లో రావాలనుకుంటున్నారు, మళ్ళీ ఇక్కడ న్యూ బిగినింగ్ కావాలనుకుంటున్నారు. అండ్ ఇక్కడ టీన్ ఫ్లేమ్ కనెక్షన్ అంటే ఇక్కడ ఒకరి మీద ఒకరికి చాలా అట్రాక్షన్ ఉంటుంది, లవ్ ఉంటుంది. మీరు ఎంత ఈ పర్సన్కి ఇస్తారో తను కూడా అంతే ఇస్తారు, కానీ మళ్ళీ విడిపోతారు. కానీ విడిపోయినా మళ్ళీ కలుస్తారనమాట. ఓకే, మళ్ళీ అదే లవ్ అదే కేరింగ్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, Knight of Pentacles की क्लैरिफिकेशन यूनिवर्स, Knight of Pentacles की क्लैरिफिकेशन, ప్రజెంట్ ఈ పర్సన్ ఏదో విషయంగా స్టక్ అయిపోయారు అన్నట్టుగా చూపిస్తుందండి. ఖచ్చితంగా ఈ పర్సన్ నిర్ణయం తీసుకుంటారు. తను ఇప్పుడు ఇక్కడ నైట్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది అంటే ఈ పర్సన్ స్లో మూమెంట్లో ఉన్నారు. ఎందుకు తను స్లో మూమెంట్లో ఉన్నారంటే ఈ పర్సన్ తన లైఫ్లో అదర్ పర్సన్ ఉన్నారు. మేబీ మీరు మ్యారీడ్ పర్సన్తో డీల్ అవుతున్నారా, లేదా మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారా, తనని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా, లేదా మైండ్ వాష్ చేస్తున్నారా, దానివల్ల నీ పర్సన్ ఇప్పుడు నిర్ణయం తీసుకోవాలా వద్దా అనే సిచ్యువేషన్లో ఈ పర్సన్ ఉన్నారు. కానీ యాక్షన్ మాత్రం ఉంటుంది పక్కా. ఓకే, కొంచెం టైం పడుతుంది. ఇక్కడ 8 months పడవచ్చు, లేదా 8 weeks పడవచ్చు. అంటే మీరు విడిపోయి చాలా ఇయర్స్ అయింది. సో కలుస్తామా లేదా, మీరు వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు. మీరు కొంతమంది వేరే వారి మాటలు వినేసి మీ వైఫ్ని మీ హస్బెండ్ని మీరు దూరం చేసుకుని ఉండొచ్చు. సింగిల్ అయి ఉంటే థర్డ్ పర్సన్ కనెక్షన్లో వెళ్ళిపోవడం, అక్కడి పర్సన్ వారి మాటలే వింటూ ఉండడం కానీ అలా జరుగుతూ ఉంది. అంటే పర్సన్ డెఫినెట్లీ తను రియలైజ్ అవుతారు ఇక్కడ ఎవరు ఏంటిది అని పర్సన్ తెలుసుకుంటారనమాట. అండ్ యాక్షన్ కూడా ఉంటుంది. ప్రజెంట్ మాత్రం ఈ పర్సన్ ఏదో విషయంగా స్టక్ అయిపోయారు అన్నట్టుగా చూపిస్తుంది. తన లైఫ్లో అదర్ పర్సన్ ఉన్నారా, లేదా ఈ పర్సన్ కళ్ళకి గంతలు కట్టుకొని ఉన్నారండి. అంటే తను నమ్మిన కుందేలకి 3 కాళ్ళు అలా ఉంటుందన్నమాట ఈ పర్సన్. అంటే వారు ఏదైనా చెప్తున్నారనుకోండి అదే నిజమే కదా అన్నట్టుగా పర్సన్ నమ్మి వారి మాటలు ఎక్కువగా వింటున్నారు. తన ఫోకస్ అంతా కూడా వారి మీదే ఉంది. కానీ మీరు నన్ను ఏదో ఒక రోజు అర్థం చేసుకోకపోతారా అనే ఆశతో, మళ్ళీ పర్సన్ కాంటాక్ట్ అవ్వకపోతారా అనే ఆశతోనే మీరు చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది. మళ్ళీ పర్సన్ వస్తారనమాట. మీరు ఏదైతే ఆశ పెట్టుకొని అండ్ తన గురించి వెయిట్ చేస్తున్నారు, మళ్ళీ పర్సన్ కలుసుకుంటారు. కానీ టైం అనేది ఎక్కువగా చూపిస్తుంది అనమాట. ఓకే, కానీ కలవడం మాత్రం పక్కా. మళ్ళీ పర్సన్ మళ్ళీ మీ వైపు రీయూనియన్కి వస్తారు. ఓకే, 2 of Cups అండ్ Wheel of Fortuneకి క్లారిఫికేషన్ చేయండి యూనివర్స్. Wheel of Fortune and 2 of Cupsకి క్లారిఫికేషన్.
అండ్ మీ ఎనర్జీ ఇక మీదట మీరు తక్కువ చేసుకోవాలి అని మీరు అనుకోవడం లేదు. సెల్ఫ్ లవ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని మీరు తెలుసుకున్నారు. ఈ పర్సన్ విషయంలో మీరు చాలామంది చాలా విధాలుగా మిమ్మల్ని మీరు తక్కువ చేసుకున్న సందర్భాలు కూడా చాలా ఉండొచ్చు. తన వైపు తప్పున్న మళ్ళీ మీరే బతిమిలాడడం కానీ, మీరే కాల్ చేయడం కానీ, మీరే మాట్లాడడం కానీ ఏదైనా జరిగి ఉంటుందన్నమాట. ఓకే, కానీ ఇక మీదట మీరు అలాంటి పనులు మీరు చేయాలి అని మీరు అనుకోవడం లేదనమాట. ఓకే, మీ లైఫ్లో మీరు సైలెంట్గా ఉండడం, మీ పని ఏంటో మీరు చూసుకుంటూ ఉండడం కూడా చేయాలి అని మీరు అనుకుంటున్నారనమాట. కానీ మీకు తెలుస్తుంది ఈ పర్సన్ ఎందుకో మిమ్మల్ని తెలుసుకుంటున్నారు. ఈ పర్సన్ ఇప్పుడు మీ గురించి తను వెయిట్ చేసే టైం అనేది మీకు వస్తుంది అని మీ మనసు కూడా మీకు చెప్తా ఉండొచ్చు అనమాట. మనీ విషయంగా కూడా ఈ పర్సన్కి మీరు చాలామంది హెల్ప్ కూడా చేసి ఉంటారనమాట. కానీ ఆ పర్సన్ మనీ మళ్ళీ తిరిగి ఇవ్వలేదు. సో తను ఆ విధంగా కూడా మిమ్మల్ని మోసం చేసి ఉంటారు కొంతమందికి మనీ పర్పస్గా. సో ఈ పర్సన్ ఎందుకో మళ్ళీ తను కప్ తీసుకొని రెడీగా ఉన్నారండి. కానీ పర్సన్ చేతిలో ఇక్కడ ఫుల్ కప్ అనేది కనిపించడం లేదు. మేబీ ఖాళీ కప్ అనేది ఉంది. సో ఈ పర్సన్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉండొచ్చు. లేదా ఈ పర్సన్ నేను నీ కోసం వస్తున్నాను, నువ్వు ఇంకా ఇక మీదట నువ్వు నా కోసం రావు అని నాకు తెలుసు, సో నేనే నీ దగ్గరికి వస్తాను అనే ఫీలింగ్లో ఈ పర్సన్ ఉన్నారనమాట. ఇక్కడ ఈ పర్సన్ టీన్ ఫ్లేమ్ కనెక్షన్ లాగా చూపిస్తుంది. అండ్ కొంతమందికి కార్మిక్ రిలేషన్. ఓకే, మీరు చాలామంది కార్మిక్ రిలేషన్లో మీరు విసిగిపోయారు. సో ఇంకా మీదట మీరు మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి. మేబీ సెల్ఫ్ లవ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతిసారి ఎందుకు మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటారు, ఈ పర్సన్ లేకపోతే బతకలేమా అనే దాని మీద మీరు ఉన్నారనమాట. ఈ పర్సన్ వచ్చినా తనని ఇగ్నోర్ చేయాలి అనే దాని మీద మీరు ఉన్నారనమాట. ఎలా అంటే పర్సన్ మీ గురించి తను తపన పడాలి, మీ గురించి పర్సన్ ఏడవాలి, మీ గురించి పర్సన్ కప్ తీసుకుని రెడీగా ఉండాలి, యాక్షన్ తీసుకోవాలి. మిమ్మల్ని పర్సన్ దూరం చేసుకున్న తర్వాత మీ గురించి ఏడ్చే రోజులు అనేది పర్సన్కి రావాలి అనే విధంగా మీరు చాలామంది ఆ విధంగా ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ పర్సన్ మీద మీరు చాలామంది చాలా ఎఫర్ట్స్ పెట్టారు, చాలా ప్రేమను చూపించి ఉన్నారు. ఈ పర్సన్ మీకు మేబీ ఆ కమిట్మెంట్ ఇస్తాను, ఇది ఇస్తాను అనే కమిట్మెంట్ ఈ పర్సన్ మళ్ళీ తను బ్యాగ్ తీసుకోవడం కానీ, కమిట్మెంట్ మీద ఈ పర్సన్ నిలబడకపోవడం కానీ ఏదో జరిగిందనమాట. దాని వలన మీరు చాలామంది విసిగిపోయారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, మళ్ళీ పర్సన్ మీరు తన వైపు నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే నేను ఈ కనెక్షన్లో మళ్ళీ నేను తక్కువ చేసుకోవాలని నేను అనుకోవడం లేదు. ఈ పర్సన్ విషయంలో చాలామంది విసిగిపోయాము. సో ఇంకా ఈ పర్సన్ ఉన్నా లేకున్నా ఫరక్ పడదు. సో మీరు ఇక్కడ ఇంప్రూవ్ అవ్వాలన్నమాట. ఓకే, మిమ్మల్ని మీరు ఎంత లో ఎనర్జీలో ఉంటే పర్సన్ మీ ఎమోషన్స్తో తను ఆడుకుంటారు. ఓకే, మీలో ఇంప్రూవ్మెంట్ ఉండాలి, మీ కెరియర్లో మీరు ముందుకెళ్ళాలి, మీరు మంచి పొజిషన్కి మీరు వెళ్ళాలి. అప్పుడు ఈ పర్సనే తను డెఫినెట్లీ ఈ కప్ తీసుకొని తనే వస్తారు అని ఇక్కడ యూనివర్స్ మెసేజ్ ఉంది. ఓకే, ఇక్కడ క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ అనమాట. మీరు ప్రాక్టికల్గా ఉండాలి, మీ ఎనర్జీ అనేది ఎవరికి ఇవ్వద్దు, మీరు ఎక్కడ కూడా తగ్గకూడదు. ఓకే, మీ లైఫ్లో గ్రోత్ అనేది చూపిస్తుంది. అబండెన్స్ ప్రాస్పెరిటీస్ అనేది మీ లైఫ్లో ఉండాలి. ఓకే, అప్పుడు ఈ పర్సన్ని అనవసరంగా దూరం చేసుకున్నాను, కొంచెం వెయిట్ చేస్తే బాగుండు, ఓపిక పడితే బాగుండేది, ఈ పర్సన్ అసలు తనని ఎంత తక్కువైతే చేశామో సో అంత రేంజ్కి పర్సన్ వెళ్తున్నారు అనే బాధ ఈ పర్సన్లో వెంటాడుతుంది అనమాట. ఓకే, కాబట్టి పర్సన్ యాక్షన్ అనేది తీసుకుంటారు. ఓకే, మేబీ మీ పర్సన్ లైఫ్లో ఇక్కడ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ అనమాట. ఓకే, ఇక్కడ తను కన్ఫ్యూజ్ అవుతూ ఉండొచ్చు. మేబీ మీ పర్సన్ లైఫ్లో ఇద్దరు క్వీన్స్ ఉన్నారు. ఇక్కడ మిమ్మల్ని వదులుకోలేక, అక్కడ ఆ పర్సన్ని వదులుకోలేక, కొంతమందికి ఇలాంటి వాటితో కూడా మీ పర్సన్ డీల్ అవుతూ ఉండొచ్చు అనమాట. అలాంటి విషయంలో కూడా ఈ పర్సన్ స్టక్ అయిపోవడం కానీ, సఫర్ అవుతూ ఉండడం కానీ, ఇలాంటి నిర్ణయం తీసుకోవాలి అర్థం కాక అలా కూడా సఫర్ అవుతూ ఉంటారు. ఓకే, అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్. కింగ్ ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్. కింగ్ ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్. మీ పర్సన్ లైఫ్లో చాలా ఆర్గ్యుమెంట్స్ కూడా జరుగుతూ ఉండొచ్చు. పర్సన్ ఏదో మనీ లాస్ కూడా ఉంటారు, మనీ లాస్ అవుతారు కూడా. మీ పర్సన్ తనని పడగొట్టేవారు ఎవ్వరు లేరు అనే పర్సన్ కూడా తను డెఫినెట్లీ నిజం ఏంటిది, అబద్ధం ఏంటిది, ఎలా ఉండాలి లైఫ్లో. ఈ పర్సన్కి ఇప్పుడు కళ్ళకి గంతలు కట్టుకొని ఉన్నారు కదా, అది విడిపోయే రోజు అనేది దగ్గరలోనే ఉందండి. ఓకే, ఈ పర్సన్ కళ్ళు తెరుచుకొని చూస్తారు ఏం జరుగుతుంది, ఈ పర్సన్ని ఎందుకు దూరం చేసుకున్నారు, ఎవరి మాటలు నమ్మారు అనేది ఈ పర్సన్ డెఫినెట్లీ తను తెలుసుకుంటారనమాట. మళ్ళీ ఈ పర్సన్ మీ వైపు యాక్షన్ అనేది కూడా చూపిస్తుంది. సో ఇక్కడ పేజ్ ఆఫ్ కప్స్ ఉంది, పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఉంది. మళ్ళీ పర్సన్ మీకు ఏదో చిన్న ఆఫర్ లాంటిది తీసుకొని రావాలనుకుంటారనమాట. ఓకే, ద ఎంపరర్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. ద ఎంపరర్ కార్డ్ ఎందుకు వచ్చింది అండ్ టూ ఆఫ్ పెంటికల్స్ ఎందుకు వచ్చింది క్లారిఫై చేయండి.
ఎంపరర్ కార్డ్కి మళ్ళీ ఎంపరర్ కార్డే. ఓకే అండి, చాలా స్ట్రాంగ్ మెసేజ్ అండి. ఇక్కడ టవర్ పడబోతుంది మీ లైఫ్లో. ఈ పర్సన్ ఏదో సిచ్యువేషన్లో ఇరుక్కోబోతున్నారండి. మీ లైఫ్లో మీరు ఎలాంటి పర్సన్తో అయితే డీల్ అవుతున్నారో, మేబీ మిమ్మల్ని ఈ పర్సన్ అయితే దూరం చేసుకున్నారో, ఎలాంటి సిచ్యువేషన్లో అయితే పర్సన్ దూరం చేసుకున్నారో, మేబీ మీరు వద్దు, తన లైఫ్లో తను అదర్ పర్సన్తోనే హ్యాపీగా ఉంటాను, ఇక్కడి పర్సన్కి మీ దగ్గర వాల్యూ దొరకడం లేదు, మీరు చాలామంది తన మీద మేబీ ఏమంటారు అది, ఇక్కడ మీరు ఎంపరర్, మీ పర్సన్ కూడా ఎంపరరే అండి. మీరు ఆల్రెడీ చాలామంది పాస్ట్ నుంచి తగ్గుతూ వచ్చారు, ఇక మీదట మీరు తగ్గాలని మీరు అనుకోవడం లేదనమాట. అది పర్సన్ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. అది పర్సన్కి నేను ఏదైనా అంటే తను తగ్గేవారు కదా, సైలెంట్ అయిపోయేవారు కదా, నేను ఏదైనా మాట్లాడితే తను బాధపడేవారు కదా, కానీ పర్సన్ ఎందుకు నాకు రివర్స్లో పోటీ వస్తున్నారు, రివర్స్గా మాట్లాడుతున్నారు అనే ఫీలింగ్లో ఈ పర్సన్ ఉన్నారనమాట. ఓకే, మేబీ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయి ఉండొచ్చు, లేదా లవర్స్ కూడా అయి ఉంటారనమాట. తన ఎనర్జీ ఏమైనా తక్కువైపోతుందేమో అనే భయంలో ఈ పర్సన్ బతుకుతూ ఉండొచ్చు. మేబీ పర్సన్ ఇప్పుడు కాంప్రమైజ్ అవ్వాలి అనే విధంగా కూడా పర్సన్ ఉంటుందన్నమాట తన ఫీలింగ్స్. ఓకే, ఈ పర్సన్ ఎందుకంటే మీకు కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటున్నారు. ఇక్కడ చాలా మటుకి మీ పర్సన్ వైపు నుంచి మీకు కాంటాక్ట్ వస్తుంది, కానీ కొంచెం టైం పడుతుంది. ఈ రోజు చెప్పాను, ఈ రోజే వస్తుంది అని మీరు హోప్ అనేది పెట్టుకోకండి. ఈ రోజు మీరు రీడింగ్ చూసారని వదిలేయండి. ఓకే, మళ్ళీ మళ్ళీ పర్సన్ని గుర్తు తెచ్చుకుంటే మీ ఎనర్జీ అనేది ఈ పర్సన్ మీద వెళ్ళిపోతుంది. తనకు ఆల్రెడీ అర్థమవుతుంది అనమాట, ఈ పర్సన్ ఈ టైంలో నన్ను గుర్తు తెచ్చుకుంటున్నారు అనేది తనకు అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ ఇద్దరి మధ్యలో టెలిపతిక్ మెసేజ్ కూడా ఉండొచ్చు అనమాట. మీరేమనుకుంటున్నారు మీ పర్సన్కి అర్థమైపోతుంది, తన ఏమనుకుంటారో మీకు అర్థమవుతుంది అనమాట. ఓకే, కాబట్టి మీరు దీని గురించి ఆలోచించకండి. ఓకే, మీ లైఫ్లో మీరు ఎలా ముందుకెళ్ళాలి, మీ సెల్ఫ్ ఫోకస్ అంతా మీరు లైఫ్లో ఎలా ముందుకెళ్ళాలి, మనీ ఎలా సంపాదించాలి, సో అలాంటి వాటి మీద మీరు ఫోకస్ చేయండి. ఇల్లు కట్టుకోవాలని కానీ, కార్ కొనుక్కోవాలని కానీ, మంచిగా డ్రెస్అప్ అవ్వాలని కానీ, ఇలాంటి వాటి మీద మీరు చేయండి. ఓకే, హ్యాపీగా ఉండడానికి చూడండి. ఓకేనా, ఇక్కడ టవర్ అనేది చూపిస్తుంది. ఈ టవర్ అనేది మీరు ఏదో నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారండి, కానీ అది మీకు మంచి జరుగుతుంది అనమాట. ఓకే ఓకే అండి, ఇప్పుడు అన్ని రాసుల వారికి మనం రీడింగ్ ఇచ్చేద్దాము. అండ్ ఈ రీడింగ్ మాత్రం ఎవరైనా చూడొచ్చు, అన్ని రాసుల వారు చూడొచ్చు. ఓకేనా, ఇక్కడ అన్ని ఏజ్ల వారు ఉన్నారు. ఓకే, 60 దాకా కూడా చూడొచ్చు. ఈరోజు ఆల్ జోడియాక్ సైన్ వరకు ఎలా ఉండబోతుంది యూనివర్స్, క్లారిఫికేషన్ ఇవ్వండి. మేషరాశి వారు, ఈరోజు మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ ఉంటుంది, సో చాలా హ్యాపీగా ఉంటారు అండ్ గెట్ టుగెదర్ పార్టీస్ కూడా చేసుకుంటారు. ఓకే, అండ్ వృషభ రాశి వారు, మీ చుట్టూ అన్వాంటెడ్ థింగ్స్ ఉంటే అదంతా కట్ చేసుకుంటారండి అండ్ చాలా స్ట్రాంగ్గా ఉంటారనమాట మీరు. అండ్ మిథున్ రాశి వారు, ఒక ఎంపరర్ లెవెల్లో ఉంటారండి ఈరోజు మీరు, అండ్ అందరూ మీ హ్యాండ్ ఓవర్లో ఉంటారనమాట. అండ్ కర్కాటక రాశి వారు, మీ లైఫ్లోకి మీ రాశి పర్సనే రావచ్చు, ఈ పర్సన్తో మీకు రీయూనియన్ అవ్వబోతుంది. ఓకే, కర్కాటకం, వృచ్చికం, మీనరాశి పర్సన్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఓకే, అండ్ సింహరాశి వారు, మీ ఎమోషన్స్ మీరు బ్యాలెన్స్ పెట్టుకుంటున్నారు, ఏదో విషయంగా బాధపడుతున్నారండి మీరు. అండ్ కన్యా రాశి వారు, ఏదో విషయంగా చాలా సాడ్గా ఉన్నారు మీరు. తులారాశి వారు, మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ వృచ్చిక రాశి వారు, ఏదో జస్టిస్ కావాలనుకుంటున్నారు మీరు. అండ్ రీయూనియన్ కూడా ఉంటుంది. అండ్ ఎవరైనా కోర్ట్ కేసెస్ కానీ, ఏదైనా ఆర్గ్యుమెంట్స్ కానీ మీదే పై చేయి ఉంటుంది. అండ్ ఇక్కడ ధనురాశి వారు, ఏదో విషయంగా మీరు చాలా పొసెసివ్గా ఉన్నారు, మేబీ ఎవరి మీదైనా ఉండే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. అండ్ మకర రాశి వారు, మీకు స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయండి, మేబీ మిడ్ నైట్ వరకు ఏదో విషయంగా ఆలోచిస్తూ ఉంటారు, ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటారు, భయపడుతూ ఉంటారనమాట అండ్ బాధపడుతూ ఉంటారు. ఓకే, అండ్ కుంభరాశి వారు, హీల్ అవుతున్నారు మీరు, ఈరోజు హీలింగ్ జరగబోతుంది మీకు. అండ్ మీనరాశి వారు, మీరు చాలా హ్యాపీగా ఉంటారు, మనీ ఫ్లో అనేది చాలా బాగుండబోతుంది మీకు. ఓకే,
ఓకే అండి. మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి. అండ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ రీడింగ్ వచ్చేసి ఎవరైనా చూడొచ్చు. పెళ్ళైనవారు, పెళ్లి కానివారు అలా ఎవరైనా చూడొచ్చు. మీరు ఎలాంటి కనెక్షన్‌తో అయినా డీల్ అవుతూ ఉండొచ్చు. అండ్ అలాగే మీ సిట్యుయేషన్‌కి తగ్గ మీకు పర్సనల్‌గా రీడింగ్ కావాలి అనుకుంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. పే రీడింగ్ ఉంటుంది. ఓకేనా? మనం ఇంకొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.